దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన వాక్యం 91వ కీర్తన 11వ వచనం 12వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు తెలియకుండా దేవుడు మనల్ని ఏ విధముగా కాచి కాపాడుతాడో, ఏ విధముగా మనల్ని దేవుడు పోషిస్తాడో, భద్రపరుస్తాడో, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఏ విధంగా కలిగిస్తాడో, ఆయన రెక్కలతో ఏ విధంగా మనల్ని కప్పుతాడో, ఆయన చాటున మనలను ఏ విధముగా దాచుకుంటాడో ఈ కీర్తన మనకు బాగా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మార్గములన్నిటిలో అంటే మన మార్గం ఒక్కొక్కసారి మనము దారి తప్పిపోయినా కూడా, మనం పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, మనకు కాలుకు రాయి తగిలేటప్పుడు, మనకు సంభవించబోయే అపాయములో అన్నిటిలో కాపాడుటకు దేవుని దూతలు మనతో ఉంటారు. మనకు తెలియదు అది. ఎందుకనంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించావు, నివాస స్థలముగా చేసుకున్నావు. నీవు ఆయనను ప్రేమించావు. ఆయనను ప్రేమించినందుకు నీకు అనేక విషయములలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను తప్పిస్తున్నాడు. ఆయన నామమును ఎరిగినటువంటి వాడువు నువ్వు. ఆయన నామమును ఎరిగినటువంటి వ్యక్తివి. అందుకే దేవుడు తప్పకుండా నీకు ప్రొటెక్షన్, కాపుదల, భద్రత, కంచె ఇవన్నీ కూడా ఈ 91వ కీర్తన 11వ వచనంలో ఆయన దూతలు నీకు కావలి ఉంటారు. చూడండి, 34వ కీర్తనలో కూడా 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షిస్తుందట. నువ్వు నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆయన దూతలను, మనుషులను మనము ఆశ్రయిస్తాం. మన దగ్గర డబ్బు ఉంటే మనుషులను మనము సెక్యూరిటీగా పెట్టుకుంటాం. ఇంటిలో ఒక గుర్కాన్ని పెట్టుకొని ఆ గేటు దగ్గర పాపం అతన్ని పెట్టి ఒక పనివాడిగా పెట్టుకుంటాం. అలాగే పర్సనల్గా మనము బాడీ గార్డ్స్ని పెట్టుకుంటాం మన చుట్టూ. చాలామంది పెద్ద పెద్ద మినిస్టర్స్ అందరూ కూడా వారికి చుట్టూ చాలామంది, ఒక 20 మంది, 30 మంది, 40 మంది, 100 మంది, 200 మంది, 300 మంది, 1000 మంది వారికి చుట్టూ సెక్యూరిటీ ఉంటారు. అయితే యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారికి దేవుని దూతలు సెక్యూరిటీ. ఇది నిజం. కాబట్టి మనము ఆయన మార్గములో ఉన్నాము, ఆయన బిడ్డలముగా ఉన్నాము, ఆయన చేతిలో మనము ఉన్నటువంటి వారముగా ఉన్నాము కనుక మనల్ని ఆయన విడువడు, ఎడబాయడు. అందుకనే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు ఆయన
ప్రాణం పెట్టుటకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, రక్షించేదానికి వచ్చినటువంటి రక్షకుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి శ్రమల దినాలు లేక పరీక్ష దినాలు, సైతాను శోధించే దినాలు ఉన్నప్పుడు సైతాను ఒక మాట అంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన అనగా యెహోవా దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో సైతాను మాట్లాడుతుంది. నీ పాదం ఎప్పుడునూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఆయన అనగా యేసుక్రీస్తు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఎంత క్లారిటీ ఉందో చూడండి. యేసు ప్రభువు కూడా చెప్తున్నాడు, నేను మీతో సదాకాలం ఉంటాను, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటాను. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎక్కడ 2-3 నా నామం పేరు కూడిందిరో అచ్చట నేను ఉంటాను. అంటే ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిదాన్ని అని అనుకోవాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలముగా మనం ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనము ముందుకి ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడకుండా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడకుండా వెళ్ళొచ్చు. 121వ కీర్తనలో కూడా 3వ వచనం, ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన వెయ్యి యెహోవా, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడివి, మమ్మల్ని రక్షించే దేవుడివి, మమ్మల్ని పోషించే దేవుడివి. నీ దూతలను మాకు నాయన సెక్యూరిటీగా పెట్టే దేవుడివి. నీ దూతల్ని మమ్మల్ని కాయుటకు, మమ్మల్ని తోడుగా వచ్చేదానికి, మమ్మల్ని పడిపోకుండా జారిపోకుండా ఉండేదానికి ప్రభువా నీ దూతలను పెట్టే దేవుడివి. ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రభువా నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా ముందుకు వెళ్ళుటకు శక్తిని మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.